బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభకు పోటీ చేయబోతున్న 72 మంది అభ్యర్థులకు సంబంధించిన రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. ఆదిలాబాద్ నుంచి గోడంగ్ నగేష్, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబాబాద్ నుంచి మొన్ననే చేరిన సీతారాం నాయక్ పోటీ చేయనున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా రిపోర్టర్ రాజు నాడు తెలుసుకుందాం. రాజు చెప్పండి. శ్రీనివాస్, బీజేపీ కొద్దిసేపటి క్రితమే రెండవ జాబితా విడుదల చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల కోసం రెండవ జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. 72 మంది అభ్యర్థులతో రెండవ జాబితా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఇంతకు ముందే మనం చూసుకున్నట్టయితే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు 72 మంది అభ్యర్థులతో విడుదల చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇదివరకే మొదటి జాబితాలో 9 మంది టికెట్లు కన్ఫర్మ్ కావడం జరిగింది. ఈ రోజు రెండవ జాబితాలో 6గురికి, తెలంగాణకు చెందిన బీజేపీకి సంబంధించినటువంటి 6గురికి కూడా ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో చోటు దక్కడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 15 మంది ఇప్పటి వరకు 15 మందికి టికెట్లు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రకటించిన ఆరుగురులో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ నుంచి గోదం నగేష్, ముఖ్యంగా ఇక్కడ ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీని స్వయం బాపురావును కాదని ఇటీవల పార్టీలో చేరినటువంటి నగేష్ కు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి నుంచి చూసుకున్నట్టయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినటువంటి గోమాస శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వడం జరిగింది. మెదక్ లో మనం చూస్తా ఉన్నాం. మెదక్ దానికోసం తీవ్రంగా పోటీ ఉంది. అయినప్పటికీ అక్కడ రఘునందన్ రావుకు అవకాశం అయితే కల్పించడం జరిగింది బీజేపీ అధిష్టానం. ఇక మహబూబ్ నగర్ విషయానికి వచ్చినట్టయితే టీకే అరుణ, జితేందర్ రెడ్డి మధ్యలో విపరీతంగా అంటే వీళ్ళు టికెట్ కోసం అయితే తీవ్రంగా కృషి చేయడం జరిగింది. అయినప్పటికీ డీకే అరుణ అయితే మొగ్గు చూపడం జరిగింది. డీకే అరుణకు మహబూబ్ నగర్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక నల్గొండ విషయానికి వచ్చినట్టయితే శైనంపూడి సైదిరెడ్డి 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన బీజేపీలో చేరడం జరిగింది. ఆయనకు నల్గొండ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక మహబూబాబాద్ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆయన 2-3 రోజుల క్రితమే పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు మహబూబాబాద్ టికెట్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ రోజు వరకైతే చూసుకున్నట్టయితే రెండవ లిస్ట్ లో 6, మొదటి లిస్ట్ లో 9 మంది, మొత్తంగా 15 మందికి టికెట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 17 మంది 17 లోక్సభ స్థానాలు ఉంటాయి. ఇంకా 2 స్థానాలను బీజేపీ పెండింగ్ లో పెట్టడం జరిగింది. వరంగల్, అదేవిధంగా ఖమ్మం, ఈ 2 స్థానాలను పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇక్కడ వరంగల్ లో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అది ఎస్సీ రిజర్వ్డ్, అదేవిధంగా ఖమ్మంలో ఈ 2 కూడా రిజర్వ్ లో ఉన్నాయి. అక్కడ ఇతర పార్టీ నుంచి బలమైన నేతల కోసం ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కమలం మొదలుపెట్టింది. ఆ బలమైన నేత కోసం అక్కడ అన్వేషిస్తా ఉన్నారు. ఈ 2 స్థానాల్లో కూడా పార్టీ కొద్దిగా బలహీనంగా ఉందని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తా ఉంది. కాబట్టి బలమైన నేతలు రాగానే 1-2 రోజుల్లో అది కూడా ఫైనల్ చేస్తామని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీనివాస్, రైట్. ఇటు గోమాస శ్రీనివాస్, సైదిరెడ్డి, సీతారాం నాయక్ వీరంతా వివిధ పార్టీల నుంచి బీజేపీకి వచ్చిన వాడే. వీరి చేరిక వలన వీళ్ళకి లోక్సభ అభ్యర్థుల లిస్టులో పేర్లు ప్రకటించారు. మరి పార్టీలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదా రాజు? ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ప్రకటించిన ఆరుగురులలో నలుగురు కూడా ఇతర పార్టీల నుంచి ఇటీవల 2-3 రోజుల క్రితం పార్టీలో చేరిన వాళ్ళే. అయితే ఇప్పటికే బీజేపీ ముఖ్యంగా నల్గొండ విషయానికి వచ్చినట్టయితే మనం చూసాము, ఇక్కడ సైదిరెడ్డికి టికెట్ ఇవ్వకూడదని చెప్పేసి కూడా అక్కడ బీజేపీ కార్యకర్తలు, ఇతర నేతలు గతంలో ఏవైతే పోరాటాలు చేశారో బీజేపీ నేతలు వాళ్ళ కార్యకర్తలపై కూడా ఆయన దాడి చేసిన సంఘటనను గుర్తు చేసిన పరిస్థితి మనం చూసాము 2 రోజుల క్రితం. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా ఆయన వైపు మొగ్గు చూపడం జరిగింది. ఖచ్చితంగా మాకు గెలుపు గుర్రాలు కావాలి అని చెప్పేసి కూడా భావించినట్టుగా కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొంతమంది కార్యకర్తలు వ్యతిరేకించినా కూడా అయినప్పటికీ సైదిరెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా 2-3 నియోజకవర్గాల్లో దాదాపు ఈ రోజు ప్రకటించిన 4 నియోజకవర్గాల్లో కూడా అక్కడ క్యాడర్ వ్యతిరేకించినప్పటికీ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటాము అయినప్పటికీ అని చెప్పి కూడా ఇది బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.